సో 3 points తో నెక్స్ట్ రౌండ్ కి వెళ్తుంది ఐష్ని. దట్ ఈస్ రౌండ్ 2, బెట్ రౌండ్. బెట్ రౌండ్ లో కేటగిరీస్ ఉంటాయి and we all know that X is a country in India. first question clues category, that is geography. అర్థమే. నన్ను ఎక్కడ Bet round లో జియోగ్రఫీ నన్ను ఎప్పటికీ వదలదు. ఆబ్వియస్లీ అది నీకు చాలా ఫేవరెట్ కదా, సో దాన్నే నేను ఇస్తున్నాను. అనవసరంగా చెప్పినట్టున్నాను గైస్. బెట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ కేటగిరీ geography. So 15 points clue. X is a country in the United Kingdom famous for having more castles and has a red dragon on its flag. W తో యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్న ఒక కంట్రీ. డబ్ల్యూతో నాకు ఒక కంట్రీ పేరు కూడా తెలియదు. ట్రై. ఉగాండా. దట్ ఈస్ యూ. ఓహో యుగాండా. ఉగాండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని పాయింట్స్ బెట్ చేస్తున్నావు? మనం ఎన్ని? 3 పాయింట్లు. యూఆర్ బెట్టింగ్ 1 point. నువ్వు బెట్ చేసినప్పుడు లేదు. ఓకే ఫైన్, 1 point it is. కెన్ ఐ గో టు నెక్స్ట్ క్లూ? 1 point. రెడ్ డ్రాగన్ కదా. You want next clue? Do I know this country? I don't know. Geography గురించి నీకు తెలుసు, నాకు తెలీదు. నేను చాలా Next. రీసెర్చ్ చేసి geography క్వశ్చన్స్ Okay, ఇస్తాను. next clue. 10. Okay. Next clue for 10 points. X sounds exactly like a huge ocean animal known for singing underwater and being one of the largest creatures on earth. Animal పేరు. That is also W. Sea animal, ocean animal. Yes, that is also W. Whale. నువ్వు కన్ఫర్మ్ గా చెప్పు. See, నాకు ఒకటే తెలుసు. That is whale. ఓషియన్ యానిమల్స్. Animal. అడగ ఉంది. ఓకే దెన్ ట్రై. Huge ocean animal is only whale. Whale. సరే కంట్రీ పేరు చెప్పు ఇప్పుడు. వేల్ అన్నావు, మరి కంట్రీ పేరు ఎవరు చెప్తాడు? It sounds exactly కదా. అదే కాదు. Whale. యూఆర్ క్లోజ్ బట్ Whale. ఇందాక దానికి క్లోజ్. Whale. 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 నేనేమన్నాను? ఇట్ సౌండ్స్ ఎగ్జాక్ట్లీ లైక్ అ హ్యూజ్ ఓషన్ యానిమల్ అన్నాను. యానిమల్స్ యాక్చువల్లీ. టైపో. యూఆర్ క్లోజ్. ట్రై. 3 సార్లు. If you want another clue, I can give it. No need it. It sounds exactly like a huge ocean animal. ఎస్ లేదు అక్కడ, నువ్వు పెట్టలేదు. నేను పెట్టలేదు, బట్ అదే అంటున్నా టైపో. నేను పెట్టలేదు ఎస్, కానీ అక్కడ ఎస్ ఉంది. अरे कहना क्या चाहते हो? ఉంది యానిమల్స్. అదే నేను ఇందా నుంచి ఏమంటారు కరెక్ట్ చేస్తున్నాను. ఓషన్ యానిమల్స్, నాట్ యానిమల్. Animals. Whales. పక్కగా చెప్తే నేను ఏదైనా Whales కంట్రీ ఉందా? ఐ డోంట్ నో వై షుడ్ ఐ సే దట్. ఉన్నట్టే ఉంది. Whales. పక్క Whales. పక్క. అవే whales. ఓకే, ఆన్సర్ రివీల్ చేసే ముందు విల్ సీ దట్ నెక్స్ట్ ప్లేస్. సో ఫర్ 5 points, X is known for the rugby passion and the capital city Cardiff. I don't know that. The answer is Wales it is. So 10 points ki answer చేసావు కాబట్టి 10 points ki you got 10 points. And I have basically 13 points. Second category కి వెళ్ళే ముందు we have a trivia. So Wales is a country that is one of the 4 nations. యాక్చువల్గా నీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, నీకు కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు. ఏమో తెలీదా. యునైటెడ్ కింగ్డమ్ ని మనం కంట్రీ అంటాం, బట్ నేను ఇందాక క్లూస్ చెప్పిన దాంట్లో కూడా నేను ఎక్స్ ఇస్ అ కంట్రీ అన్నాను, అంటే వేల్స్ ఇస్ ఆల్సో ఏ కంట్రీ అని చెప్పాను. యునైటెడ్ కింగ్డమ్ కంట్రీలో కంట్రీ ఎలాగా అన్న డౌట్ వచ్చి ఉండొచ్చు. ట్రై చేయనా నేను? బికాస్ యునైటెడ్ పేర్లోనే ఉంది, ఇట్స్ అ కింగ్డమ్. సో ఇట్స్ గ్రూప్ ఆఫ్ ఆల్ కంట్రీస్. ఓకే, నువ్వు చెప్పింది కరెక్టే ఒక రకంగా. యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇట్ హ్యావ్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ యాజ్ వన్. సో ఆ నేషన్స్ ఏంటంటే ఇంగ్లాండ్, స్కాట్లాండ్,
నార్థర్న్ ఐర్లాండ్ అండ్ వేల్స్. సో ఈ 4 నేషన్స్ కలిపి యునైటెడ్ కింగ్డమ్ అని పిలుస్తాం అన్నమాట. అండ్ అనదర్ ట్రివియా ఏంటంటే, వేల్స్ లో ఒక టౌన్ ఉంది. ఇట్ హ్యాస్ 58 లెటర్స్ ఇన్ ఇట్. దాన్ని మనం పలకలేము. Try చేద్దామా? హియర్. సో మీరు చూసి దాన్ని మీరు ఎలా పలుకుతారో కామెంట్ లో చెప్పండి. షుడ్ ఐ ట్రై ఇట్? ఎస్ యూ కెన్. 58 లెటర్స్ ఉన్న సెకండ్ లాంగెస్ట్ టౌన్ నేమ్ ఇన్ ద వరల్డ్. అంటే ఫస్ట్ అది దారుణంగా ఉంటుంది Wales లో ఉంది. అనుకోవాలి. సో ఫస్ట్ లాంగెస్ట్ టౌన్ నేమ్ ఏంటన్నది మీరు గెస్ట్ చేసి కామెంట్ లో చెప్పండి. సో ఇప్పుడు ఐష్ని ట్రై చేస్తుంది ఆ వర్డ్ చెప్పడానికి. ఇది చూడడానికి ఏమైంది నాకు. లాంఫేర్ పాల్ గుయన్ గిలియో గో గెరి చీర్ లాంటిసిలి ఓ గో గోచ్ ఏంటి? ఓకే ఈ నైస్. వర్డ్ చాలా కష్టంగా ఉంది ప్రొనౌన్స్ చేయడానికి. మరి వాళ్ళు ఇంత పెద్ద వర్డ్ ని ఎలా ఇది వాళ్ళ భాషలో పలకగలరేమో. సెకండ్ కేటగిరీ టెక్నాలజీ. అండ్ ద ఫస్ట్ క్లూ ఇస్ X is a website whose name combines a Hawaiian word meaning quick. Before answering it, ఎన్ని Website points అసలు ఏం bet చేస్తావు? ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి కదా. 13 points ఉన్నాయి. 2. మరి 2 నా 13 points ఉన్నాయి నీ దగ్గర. చెప్తా 2 అంతే. You can at least try 5 points. I cannot. I want the 2. You are missing your chance. Yes, I am missing. I wanted lips. Okay. So bet చేసిన points 2 points. See, ఇప్పుడు నేను Guess the బెట్ answer. చేసిన పాయింట్స్ ఎలాగో నేను కరెక్ట్ చెప్తే అవే ఉంటాయి, వేరే వస్తాయి అంతే కదా. మరి ఎంత బెట్ చేస్తే ఎందుకు? పోవడం ఎక్కువ పోతాయి కదా. రిస్క్. ఐ వాంట్ టేక్ రిస్క్. Okay. వెబ్సైట్ అంటే ఇట్స్ అన్ యాప్. నువ్వు అవన్నీ అడగకూడదు. నెక్స్ట్ అంటే quiz. నెక్స్ట్ నువ్వు ట్రై చేయి. ట్రేస్ అండ్ నాకు వాట్సాప్ గుర్తొస్తుంది. నెక్స్ట్ క్లూ కావాలా? Okay then. For 10 points, it has a silver puzzle globe as its logo and is the go-to website for students doing research. తన పేరెంట్ am I serious? వికీపీడియా. You sure? ఎస్ వికీపీడియా. Okay. ముందు ఆన్సర్ చూసే ముందు నెక్స్ట్ క్లూ కూడా చూసేద్దాం. For 5 points, it is a free volunteer edited website that is one of the most visited in the world. వికీపీడియా. Okay, the answer is Wikipedia. So Some 10 peop- points కి చెప్పింది కాబట్టి నాకు 10 points లైక్ again. ఈ వర్డ్ లోనే కన్ఫ్యూజన్. చాలా మంది వికీపీడియా అంటారు, వికీపీడియా అంటారు. ఐ డోంట్ నో వాట్ టు కాల్ ఇట్, బట్ స్టిల్ ఐ కాల్ ఇట్ వికీపీడియా. నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళిపోదాం. ఇది ఎన్నో కేటగిరీ? థర్డ్ దాని సెకండ్ ఇది. ఇది సెకండ్ కేటగిరీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వచ్చేది థర్డ్ కేటగిరీ. ఈసారి కేటగిరీస్ చేంజ్ చేశాను కొంచెం. ద కేటగిరీ ఈజ్ మ్యూజిక్. సో 15 points clue. It is a song that was inspired by a real life experience of Charlie Puth's friend. హూ ఇస్ హీ? ఐ డోంట్ నో. అతని పేరు ఎందుకు? దాంతో అసలు సంబంధమే లేదు. అక్కడ సాంగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. మ్యూజిక్ ఇస్ ద నాకు కేటగిరీ. చార్లీ పుత్ సాంగ్స్ తెలియదు. యు నో దట్ సాంగ్ ఐ నో. ఎవ్రీ సాంగ్. ఎంత బెట్ అంటే చేస్తున్నాను అట్లీస్ట్ మన చెప్పలేదు. ఇద్దరికి ఎంత బెట్ చేస్తున్నాను చెప్పలేదు. పాయింట్స్ అన్ని వచ్చాయి నాకు ఇప్పుడు. 23 points ఉంది. ఓకే, బెట్. లెట్ మీ బెట్ 5 ఆన్ దిస్. ఆర్ యు సీరియస్? ఎస్, ఐ యామ్ సీరియస్. 5. ఓకే, దెన్ ఇట్స్ 5. లెట్స్ గో టు నెక్స్ట్. పాయింట్స్ బెట్ చేస్తున్నా, నెక్స్ట్ వెళ్ళిపోతున్నా. యా. Okay, 10 points clue. Despite her prominent vocals, Selena Gomez does not appear in the official music video. చార్లీ పుత్ అండ్ సెలీనా గోమెజ్ Vocals ఇద్దరివి. I think I don't know this song. You know. I bet you know this song very much. Do I listen it often? Not often, Do I know the lyrics of it? but I know whole. not whole. But we'll hum Mm-hmm. whenever we listen to that Is it some that alphabet. song?
No, no. W. Wait. We don't talk anymore. Are you sure? We don't talk anymore. Are you sure? Double. అంటే చార్లీ పుత్ సాంగ్ అది. ఇట్స్ గర్ల్స్ వాయిస్ ఐ హర్డ్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ సెలెనా గోమెజ్ ఆర్ నాట్. బట్ నాకు ఈ సాంగ్ ఎలా తెలుసు అంటే నా మన ఇద్దరం ఫస్ట్ ఈ సాంగ్ ఎలా విన్నాం. I didn't remember. It's okay. ఓకే ఫైన్. నెక్స్ట్ క్లూ చూసేద్దాం. ఆన్సర్ రివీల్. ఓకే we don't talk anymore. The song was recorded in about 15 minutes in a closet. Closet అంటే తెలుసా? Yeah. వార్డ్రోబ్ అందులో 15 minutes లో సాంగ్ రికార్డ్ చేశారంట. సో ద ఆన్సర్ ఈస్ We don't talk anymore. ఓకే. ఏంటి అన్ని 10 points కి చెప్తున్నాను? I don't know. నువ్వే అన్ని ఈజీగా ఇస్తున్నావు 10 points లో. What can I do? సో 33 points. సో 13 నుంచి యాక్చువల్లీ 3 నుంచి 13కి వచ్చాను. 13 నుంచి 23కి వెళ్ళాను. ఇప్పుడు 23 నుంచి 33కి వచ్చాను. ఓకే. ఓకే నెక్స్ట్. ఫోర్త్ కేటగిరీ. ఐ మీన్ దిస్ ఇస్ నాట్ ద లాస్ట్ వన్. No. యా. Actually, this is the last one, I guess. We only have 4 in the second round. 4 ఉంటాయి సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్ లో 4 ఉన్నాయి. నేనే మిస్ అయ్యాను ఈ పాయింట్ ని. ఓకే. సో లాస్ట్ కేటగిరీ ఫుడ్ for 15 points. It was used as a medicinal herb to help with breathing long before it became a sushi condiment. Wasabi. Is it that way? Wasabi. దానికి అంత విచిత్రమైన ఎక్స్ప్రెషన్. I bet 10 points on this. Wasabi. Because 10 I only points. know that one thing. Wasabi. It is in green color. Wasabi. So basically it can be a herb. వసబి గ్రీన్ ఉందో ఎందులో ఉందో నాకు తెలియదు. I don't know wasabi. ఆర్ యూ షూర్? 15 points 10 points బెట్ చేస్తున్నాం. ఆన్సర్ పోతే 10 points ఎగిరిపోతాయి. 15 points క్లూ కి చెప్పేస్తుంది. ఓకే. బిఫోర్ ఆన్సర్ రివీల్ నెక్స్ట్ 2 క్లూస్ కూడా చూసేద్దాం. It is one of the world's most expensive crops, and almost 95% of eggs served outside Japan is imitation using European horseradish and food coloring instead of real rhizome. Rhizome. Third clue. Okay, rhizome. It is a spice traditionally prepared from a plant from the cabbage family. Wasabi. Okay. It's wasabi. 15 points. Wow. You are leading with 48 points. Okay. సో ఇక్కడతో రౌండ్ అయిపోయింది. 2 rounds అయిపోయాయి. క్విజ్ కూడా అయిపోయింది. Bye bye.